కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికను రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్పై విచారణను తెలంగాణ హైకోర్టు ఫిబ్రవరి 25కు వాయిదా వేసింది. ఈ కమిషన్ నివేదికను రద్దు చేయాలంటూ మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ సీఎస్ ఎస్కే జోషి, ఐఏఎస్ అధికారిని స్మితా సబర్వాల్ వేర్వేరుగా దాఖలు చేసిన పిటిషన్లను ఇవాళ హైకోర్టు కలిపి విచారించింది. కేసీఆర్, హరీష్ రావు తరపున సుప్రీంకోర్టు సీనియర్ కౌన్సిల్ సి ఆర్యమ సుందరం వాదనలు వినిపించారు. ఈ పిటిషన్లపై ప్రభుత్వం ఇప్పటికే కౌంటర్ దాఖలు చేయగా ప్రభుత్వ కౌంటర్కు పిటిషనర్లు రిప్లై దాఖలు చేశారు. అయితే పిటిషనర్ల రిప్లైపై ప్రభుత్వం తరపున లిఖితపూర్వక సబ్మిషన్లు దాఖలు చేసేందుకు సమయం కావాలని అడ్వకేట్ జనరల్ హైకోర్టును కోరారు. దీంతో ఫిబ్రవరి 20 లోపు లిఖితపూర్వక సబ్మిషన్ చేయాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ తదుపరి విచారణ ఫిబ్రవరి 25కు వాయిదా వేసింది. అప్పటి వరకు పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు స్పష్టం చేసింది.